జయ వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై జయ వీర బ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరారెడ్డి, బ్రహ్మంగారి మఠం. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీకు విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో పోతన మహాశయుడు రాసినటువంటి భాగవతం నుండి కొన్ని పద్యాలు, కొన్ని సంఘటనలు వివరించాం. అలాగే ఈరోజు గజేంద్ర మోక్షము అనేటువంటి ఘట్టంలోని కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. పరీక్షిత్ మహారాజు ఈ హరికథలు వినాలనేటువంటి ఆసక్తితో మునీంద్రుణ్ణి ఇలా అడిగాడు. అయ్యా, అడవిలో తిరిగేటువంటి ఏనుగు, ఎక్కడో మడుగులో నీటిలో ఉండేటువంటి మొసలి, ఈ రెండిటికి ఎలా వైరం కలిగింది? ఆ మొసలి ఆ ఏనుగుని ఎలా బాధించింది? మరి ఆ మొసలి నుండి ఈ ఏనుగు ఎలా రక్షింపబడింది? ఆ విషయమంతా నాకు వివరించమని చెబితే ఆ మునీశ్వరుడు ఇలా చెప్తున్నాడు. త్రికూట పర్వం మీద అనేకమైనటువంటి అరణ్యం, పెద్ద అరణ్యం అది. అక్కడ రకరకాలైన జంతువులు, పక్షులు, క్రూరమృగాలు అన్నీ ఉంటాయి. అక్కడ ఏనుగుల సమూహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఏనుగులు అలా అడవిలో తిరుగుతూ దప్పిక కోసం ఒక మడుగు తీరానికి చేరుతాయన్నమాట. ఆ మడుగులో కమలాలు అద్భుతంగా విరబూసి ఉంటాయి. ఆ చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఈ మగ ఏనుగు వాటి మిత్రులైనటువంటి ఆడ ఏనుగులతో కలిసి కొన్నిటితో ఆ సరస్సు తీరానికి వచ్చినాయి. వస్తే అక్కడ చుట్టూ పచ్చిక బాగా ఆనందంగా ఉంది. ఆ పచ్చికను తొండాలతో పీకి ఒకదానికి ఒకటి అందించుకుంటూ తినిపించుకుంటూ ఈ సరస్సును చూసి జలకాలాడాలనేటువంటి బుద్ధితో దాంట్లోకి దిగినాయి. దిగి ఊరుకున్నాయా, ఆ సరస్సునంతా అల్లకల్లోలం చేసినాయి. ఎందుకంటే ఏనుగు నీళ్ళలోకి దిగితే దాని ఆనందానికి మేర ఉండదు. కాబట్టి ఆ తామర తుండలను అన్నిటిని తీసుకొని ఒకదాని మెడలో వేయడము, ఇది చేయటము, మీద చల్లుకోవడము, నీళ్ళు తొండంతో తీసుకొని ఇసిరేయడము, ఇలా చేసింది. సరే, అలా జరుగుతూ ఆనందంగా అవి క్రీడించే సమయంలో ఆ మడుగులో దావుకున్నటువంటి ఒక మొసలి చూసింది. ఆహా, నాకు మంచి ఆహారం చిక్కుతుందని చెప్పని ఆ నీళ్ళపైకి చేరేటప్పుడు వచ్చేటువంటి బుడగలు అన్నీ వచ్చి ఆ ఏనుగు యొక్క కుడికాలు, అంటే 4 కాళ్ళల్లో కుడిపక్క ఉన్నటువంటి వెనక కాళ్ళను పట్టుకున్నది గట్టిగా. చూసింది ఏనుగు, ఓహో, నా నేల బంధించిందని చెప్పని తొండం తీసుకొని బాగా 2 ఏట్లు ఆ మొసలిని బాధింది. బాధితేనే ఆ తొండం దెబ్బలకు అది మొసలి కాళ్ళు విడిచిపెట్టి అట్లా తెప్పరిల్లిపోయింది. వెంటనే చేరుకొని మళ్ళీ ఏం చేసింది, ముందు వైపుకి వచ్చి ముందు కాలు పట్టుకున్నది. ముందు కాలు పట్టుతూనే దీనికి ఏనుగు దంతాలు ఉంటాయి కదా బాగా పొడుగ్గా, దాంతో అలా పొడిచింది. పొడిచినా కూడా అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తి మళ్ళీ వెనక వైపు అయిపోయి తోక పట్టుకున్నది గట్టిగా. ఈ ఏనుగునేమో నీళ్ళలో నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తుంది. ఈ బయటికి పోనీయకుండా ఇది అడ్డంకి చేస్తూ కాలు పట్టుకొని తోక పట్టుకొని లోపలికి ఇడుస్తూ ఉంది. ఇలా ఆ పెనుగులాట జరుగుతూ ఉండగా ఎన్నో రోజులు వాటి రెండింటి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉందన్నమాట. అయితే రాను రాను దీనికి శక్తి తగ్గిపోతూ ఉంది. ఏనుగుకు నీటిలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడుని పెద్దలన్నారు కదా, అట్లాగా నీళ్ళల్లో ఏనుగు కంటే కూడా ఈ మొసలికి బలం ఎక్కువ. ఇలాగా మొసలి తన కాళ్ళు పట్టుకోగానే గజేంద్రుడు ఏమాత్రం వినదీయాలి, అక్కడికి కూడా పోరాడుతూ ఉన్నాడు, దంతాలతో మొనలతో కొడుతున్నాడు. అయినా అది ఏనుగు కాళ్ళు విడిచి దాని తోకను పళ్ళతో కసుకున్నది కదా. ఇట్లా ఉండే సమయంలో ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మన పోతనామాత్యులు చెప్పారు. కరి దిగుచు మకరి సరికి కరిదరికి మకరి దిగుచు కరి గరి పెరయన్ కరికి మకరి మకరికి గరి భరమవనుచును అతల కుతల భటుల దురుపడన్. అంతా రకరకాలైనటువంటి విన్యాసాలు చేసి ఈ పద్యాన్ని రచించారు.
అంటే మొసలి ఏనుగుని మడుగులోనికి లాగుతుంది. ఏనుగేమో ఈ మొసలిని ఇట్టుకొని బయటికి పోవాలా గట్టుపైకి నేను లాగుతూ ఉంది. రెండు కూడా ఒకదాని మీద బలం చూపించుకుంటూ లాగుకుంటూనే ఉన్నాయి. ఏనుగు కంటే మొసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ ఒకరికొకరు అసలాకుతలం చేస్తూ ఉన్నాయన్నమాట. ఇట్లా రాను 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 ఎంతసేపు అని పోరాడుతుంది, ఎన్ని రోజులని పోరాడుతుంది. అయిపోయిన తర్వాత చిప్పటికి ఏమైందంటే ఈ ఏనుగు ఇంకా అయ్యో ఈ మొసలి నుంచి నేను తప్పించుకునేటువంటి మార్గం కనిపించటం లేదే, ఏం చెయ్యాలా, ఎవరిని ప్రార్థించాలా, ఏం చేస్తే నేను ఈ మొసలి బాధ నుండి బయటికి పడతానని చెప్పని ఆలోచించి ఒక పద్యం ద్వారా పోతన చూడండి ఎంత బ్రహ్మాండమైనటువంటి పద్యాన్ని మనకు అందించాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా సమయంలో కూడా మనం పాడుకుంటున్న పాఠశాలలో పాఠ్యాంశంగా కూడా ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యుల యువాడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని ఈ ఏనుగు ఏం చేస్తుంది, ఈ లోకంలో ఎవరి వల్ల పుడుతుందో ఈ లోకమంతా కూడా, ఎవరితో కలిసి ఉంటుందో, ఎవరిలో లయమవుతుందో, ఎవడు ఆ పరమాత్ముడో, ఎవడు ఈ విశ్వానికి అంతటికి కూడా కారకుడో, పుట్టడము గిట్టడము పెరగటము లేకుండా ఉంటాడో, ఎవరు అన్నీ తానే ఉంటాడో అటువంటి ప్రభు అయిన భగవంతుణ్ణి నేను శరణు కోరుతాను, అంతకంటే నాకు వేరే ప్రాయోపవేశం లేదని చెప్పని బాధపడుతూ అనుకుంటుంది. అలాగే లోకంబులు లోకేశులు లోకస్తులు తిరిగినతుది ఆలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతనిని నేను సేవింతున్. మరొక పద్యం కూడా అద్భుతమైనటువంటి రాశారు. లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం అంటకే యుగాంతం ఆ కారు చీకట్ల కవతల అఖండమైన తేజస్సుతో ఎవరైతే వెలుగుతూ ఉంటారో ఆ భగవంతుని ఆ పరమాత్మను నేను ప్రార్థిస్తాను అని చెప్పని ఆ ఏనుగు మొరపెట్టుకుంటుంది. అయినా కూడా ఏమీ ఇంకా ఫలితం లభించలే, ఎవరు దాన్ని కాపాడడానికి రావడం. అయినా అనిపించింది దేవుడు ఉన్నాడు కదా, నేను ప్రార్థించాను కదా, వచ్చి నన్ను రక్షించాలి కదా, అయినా ఇంత నేను కష్టపడుతుంటే ఆ భగవంతుడు చూస్తూ ఉన్నాడా అని ఇంకొకటి అనుకున్నాడు. పోతన మరొక పద్యంతో అద్భుతంగా చూడండి. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలం కలడందురన్ని దిశల కలడు కలండని వాడు కలడో లేడు. మానవులు కూడా భగవంతుని ప్రార్థించిన తర్వాత ఫలితం దక్కకపోతే నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా అనేటువంటి అనుమానం కూడా మనకు అప్పుడప్పుడు కలుగుతుంది. అలాగే ఈ ఏనుగు కూడా నేను దేవుణ్ణి ప్రార్థించాను కదా, దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహము కలుగుతూ ఉందన్నమాట ఏనుగు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నాకడ్డపడరాడెనలి అసాధువుల చేతబడిన సాధులు కష్టపడేడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారుల కృప చూచువాడు లీలతో నా మొరలాలింప ఏ ఎరుగుల బొర వెలుగించు తన్ను మొరగువాడు అఖిల రూపముల్ తన రూపమైన వాడు ఆది మధ్య అంతములు లేక ఎడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అని మరొక్కసారి వేడుకుంటుంది. భగవంతుని నేను ఎందుకు అనుమానించడము, అతడు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఉంటాడు, పేదరికము ధనవంతుడైనటువంటివి చూడడు, అందరికీ అండగా ఉంటాడు. కాబట్టి నా పట్ల కూడా ఆయన దయాసముద్రుడుగానే ఉంటాడు. అన్ని రూపాలు అతని రూపాలే, అతని మొదలు నడుమ తుదా లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆధారం ఆయనే. అటువంటి దొరను నా మొర వినడా, నా బాధ చూడడా, దయతలుతాడా, తొందరగా వస్తాడు కదా అని అనుకుంటుందన్నమాట. సరే ఏమైనా కూడా ఇంకా నీరసించిపోయి
ఇంకా అంటుంది, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణముల్ టావులు దప్పెను మూర్ఛ వచ్చెను దస్సన్ శ్రమం బయ్యడిన్, నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపదగున్ దీనునిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని వేడుకున్నాడు. అయ్యా, ఈ మొసలితో పోరాడి పోరాడి అలసిపోయింది నా శరీరము, అలాగే ధైర్యం కూడా తగ్గిపోతూ ఉన్నాయి, ప్రాణాలన్నీ కూడా ఎట్టబోతున్న తెలు మూర్ఛ వస్తూ ఉంది, శరీరం అంతా అలసిపోయింది, నాకు నీవు తప్ప ఇతరం దిక్కు లేదు, ఆర్తితో నిన్ను ఎంతో పేర్కొంటున్నానయ్యా, ఆదుకోవడం న్యాయం కదా, దేవాది దేవా రాస్వామి, వరాలిచ్చే ద్వారా కరుణించవయ్యా, పుణ్యాత్ముడా నన్ను కాపాడు అంటూ ఇంకా మరొకసారి ప్రార్థిస్తుంది. ఓ కమలాప్తయో వరదయో ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, యో శరణాగతమరా మనోహర, యో మునీశ్వర మనోహర, యో విమల ప్రభావ, రావే కరుణింపవే తరపవే, శరణార్థిని నన్నుగావవే అని ఇలా ఇంకా మొరపెట్టుకున్నాడు. కనికరించి, స్వామి వెంటనే శరణు పెడుతున్నాను, నా కోసము తొందరగా వచ్చే స్వామి అని చెప్పన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి ఒక పద్యంతో ఇక్కడ చూడండి. పోతనామాత్యుడు, అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సరఃప్రాతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆ ప్రసన్నుండు ఏహ్వల జిహ్వల నాగేంద్రము పాకి పాకి అనకుయ్యాలించి సంరంభియ్యి. అప్పుడు ఆ వైకుంఠంలో ఉన్నాడంట. ఎక్కడ ఏం చేస్తున్నాడు, ప్రాంతేందు కాంతోపరోత్పల పర్యంక రమా వినోదిని, ఆయన రమాదేవితో కలిసి పాచికలాడుతున్నాడంట. అలాంటి సమయంలో ఈ గజేంద్రుడు పాహి 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 అని చెప్పని గట్టిగా అరిచేటప్పటికీ అప్పుడు శ్రీహరికి వినిపించింది ఈ శబ్దం అన్నమాట. భక్తుడు మొరపెట్టుకుంటున్నాడు కదా అని చెప్పాను. సిరికింజెప్పడు శంకు చక్ర యుగముంచేదో ఈ సంధింపడు, ఏ పరివారంబును జీరుడభ్రకపతిన్మన్నింపడు, ఆకర్ణిక అంతరము దంబిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. ఎలా ఉన్నాడు, తన భార్య లక్ష్మీదేవికి చెప్పలేదంట ఎక్కడికి పోతుండేది. మరి అలాగే ఆయన యుద్ధానికి పోతే శంకు చక్రాలు కావాలి కదా, వాటిని కూడా పిలవలేదంట. ఆకర్ణికాంతలము దంబిల్లం అంటే ఈ విరేగినటువంటి ఈ వెంట్రుకలు కూడా సవరించలేదంట. ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుని పిలవలేదు. తర్వాత ఈ లక్ష్మీదేవితో పాచికలాడేటప్పుడు తన పైట కొంగుని వేలికి చుట్టుకున్నాడంట. ఆ వేలికి చుట్టుకున్న వేలి కొసలకున్నటువంటి పైటను కూడా విడిపించలేదంట చేలాంచలాన్ని. కాబట్టి ఎట్లా వచ్చాడంటే ఉన్నట్టుగా ఆ గజరాజును రక్షించడానికి వేగంతో ఈ శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి పరిగెత్తుకుంటుంటూ గజదేవుని రక్షించడానికి వస్తున్నాడంట. మిగతా విషయము రేపు తెలుసుకుందాం. ఓం ప్రశాంతి. ఓం నమో వీరబ్రహ్మనే. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీరబ్రహ్మ జై, అచ్యుతానంద స్వామి జై. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. విరాట్ VBS అని క్యాపిటల్స్లో కొడితే నా ఛానల్ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.